సో ఈరోజు టాపిక్ వచ్చేసి స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అనమాట. కెమిస్ట్రీలో టాపిక్ ఇది. సో యాక్చువల్గా మనం ఒక బీకర్లో 1 mHCl సొల్యూషన్ అనేది తీసుకుంటాం. ఈ సొల్యూషన్ 25 డిగ్రీ సెంటిగ్రేడ్స్లో తీసుకుంటాం. అంటే 1 mHCl సొల్యూషన్ ఎట్ 25 డిగ్రీ సెంటిగ్రేడ్. ఓకేనా? ఈజ్ టేకెన్ యాజ్ దీన్ని మనం ఎలక్ట్రోలైట్గా ఎలక్ట్రోలైట్ అండ్ ప్లాటినం ప్లేట్ అనేది ప్లేస్ అయి ఉంటుంది ఈ ఎలక్ట్రోలైట్ మీద. ఏం చెప్తున్నాను? 1 mHCl సొల్యూషన్ ఎట్ 25 డిగ్రీ సెంటిగ్రేడ్ ఈజ్ టేకెన్ యాజ్ ఎలక్ట్రోలైట్ అండ్ ప్లాటినం ప్లేట్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ద ఎలక్ట్రోలైట్. ఇదిగోండి చూడండి, ప్లాటినం వైర్, ప్లాటినం ఫాయిల్ కవర్డ్, ప్లాటినం బ్లాక్. ఒక ప్లాటినం ప్లేట్ అనేది తీసుకుంటాం, దాన్ని ఈజ్ ప్లేస్డ్ ఇన్ ద ఎలక్ట్రోలైట్లో ప్లాటినం ప్లేట్ని ప్లేస్ చేస్తాం, అంతే. 1 mHCl సొల్యూషన్ అట్ 25 డిగ్రీ సెంటిగ్రేడ్ ఈజ్ టేకెన్ యాజ్ ఎలక్ట్రోలైట్. ఇది ఈజ్ టేకెన్ యాజ్ ఎలక్ట్రోలైట్ అండ్ ఆ ప్లాటినం ప్లేట్ అనేది ప్లేస్డ్ ఇన్ ద ఎలక్ట్రోలైట్. ఓకేనా? గ్లాస్ హుడ్ ఈజ్ కవర్డ్. ఒక గ్లాస్ హుడ్ చూడండి, డయాగ్రామ్లో మీకు కనిపిస్తుంది కదా, ఇది ఒక గ్లాస్ హుడ్ అనుకుందాం. ఈ గ్లాస్ హుడ్ అనేది కవర్డ్ అరౌండ్ ద ప్లాటినం ప్లేట్. సో ఇది వచ్చేసి ప్లాటినం ప్లేట్. సో ఈ గ్లాస్ హుడ్తో మనం ఆ ప్లాటినం ప్లేట్ని కవర్ చేస్తున్నాం. అదే మన సెకండ్ పాయింట్. ఒక గ్లాస్ హుడ్ ఈజ్ కవర్డ్ అరౌండ్ ద ప్లాటినం ప్లేట్ అండ్ H2 గ్యాస్ అనేది, ఇదిగోండి H2 గ్యాస్, అండ్ H2 గ్యాస్ ఈజ్ పాస్డ్ త్రూ ద గ్లాస్ హుడ్. ఈ గ్లాస్ హుడ్ ద్వారా H2 గ్యాస్ అనేది పాస్ అవుతుంది. జస్ట్ మనం ఈ ఫిగర్లో ఉన్నదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంతే. ఓకేనా? ఫస్ట్ 2 పాయింట్స్ అంతా ఎక్స్ప్లెనేషన్ ఉంటాయి. అ గ్లాస్ హుడ్ ఈజ్ కవర్డ్ అరౌండ్ ద ప్లాటినం ప్లేట్. ఒక గ్లాస్ హుడ్ అనేది అరౌండ్ ద ప్లాటినం ప్లేట్ కవర్ అయి ఉందా లేదా? కవర్ అయి ఉంది. అండ్ అప్పుడు తర్వాత మళ్ళీ H2 గ్యాస్ అట్ 1 atm ప్రెషర్, ఏటీఎం అంటే అట్మాస్ఫియర్ అనమాట, అట్ 1 atm ప్రెషర్ ఇది దీని గుండా పోతుంది. H2 గ్యాస్ ఇస్ పాస్డ్ త్రూ ద గ్లాస్ హుడ్ అట్ 1 atm ప్రెషర్. ఓకే, అప్పుడు మనకి వచ్చిన ఫాలోయింగ్ ఈక్వలిబ్రియం. ఏం ఈక్వలిబ్రియం వస్తుంది? మనం తీసుకుంది H2 కదా, సో H2 platinum 2H++ 2E-. ఇది హైలైట్ చేసి పెట్టండి రాసేటప్పుడు. సో ఇప్పుడు మనకి ఈ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అనేది బోత్ యానోడ్ క్యాథోడ్గా యాక్ట్ చేస్తుంది. హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అనేది యానోడ్ గాను క్యాథోడ్ గాను యాక్ట్ చేస్తుంది. దట్ ఈస్ ద థర్డ్ పాయింట్. అంటే ఏంటి? దట్ మీన్స్ దిస్ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ని మనం షీ అని అంటాము. దట్ మీన్స్ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ ఈజ్ ఏబుల్ టు యాక్సెప్ట్. అంటే ఇది ఏం చేస్తుంది? ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేస్తుంది, అదేవిధంగా ఎలక్ట్రాన్స్ని గివ్ చేస్తుంది. గివింగ్ ద ఎలక్ట్రాన్స్ అండ్ యాక్సెప్టింగ్ ద ఎలక్ట్రాన్స్ అంటాం కదా, అలాగా. యాక్సెప్ట్స్ and gives the electrons. That means SHE is able to accept the electrons or give the electrons. ఎప్పుడు ఇది జరుగుతుంది అంటే when it is connected to any half cell. ఎప్పుడైతే ఇది ఒక హాఫ్ సెల్కి కనెక్ట్ అయి ఉంటుందో అప్పుడు ఈ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అనేది ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేస్తుంది ఆర్ ఇట్ గివ్స్ ద ఎలక్ట్రాన్స్. దట్ ఈస్ ద థింగ్. ఓన్లీ వెన్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ఎనీ హాఫ్ సెల్. ఓకే, సో ద ఎలక్ట్రాన్ గివింగ్, ఇట్లా గివింగ్ని యాక్సెప్ట్ని, తీసుకోవడాన్ని ఇవ్వడాన్ని ఎప్పుడు ఈ నేచర్ ఆఫ్ షీట్ ఎప్పుడు డిపెండ్ అయి ఉంటుందంటే రిడక్షన్ ఆఫ్
reduction potential. Okay, reduction potential of connected half cell. సో ఏం చెప్తున్నాను, ద ఎలక్ట్రాన్, ఈ ఎలక్ట్రాన్ గివింగ్ యాక్సెప్టింగ్ జరుగుతుంది కనెక్టెడ్ టు ఏదన్నా హాఫ్ సెల్కి కనెక్ట్ అయ్యి ఉంటే యాక్సెప్ట్ ఎలక్ట్రాన్స్ అండ్ గివ్స్ ద ఎలక్ట్రాన్స్ అని చెప్పాను. అదే ఈ నేచర్ ఎప్పుడు డిపెండ్ అయి ఉంటుంది అంటే ద ఎలక్ట్రాన్ గివింగ్ ఆర్ టేకింగ్ నేచర్ ఆఫ్ దిస్ షీ డిపెండ్స్ ఆన్, ఎప్పుడు డిపెండ్స్ అవుతుంది అంటే రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ కనెక్టెడ్ హాఫ్ సెల్, దాని రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ కనెక్టెడ్ హాఫ్ సెల్. ఓకే, ఇప్పుడు ఫర్ ప్రాక్టికల్ కంపారిజన్ పర్పస్ మనం ప్రాక్టికల్గా కంపారిజన్ చేసేటప్పుడు ద ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఆఫ్ ఎస్హెచ్ఈ ఏంటి, ఇట్ ఈస్ ఆర్బిటరీలీ టేకెన్ యాజ్, ఈ పాయింట్స్ మీరు ఎగ్జామ్లో రాయాలి, ఆర్బిటరీలీ టేకెన్ యాజ్ 0. సో నేను మీకు ఏం పాయింట్స్ అయితే రాయాలో ఎగ్జామ్లో అవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో దీని నుంచి మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, ఓకేనా. సో ఒక్కొక్క లైన్ చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అందుకే కొంచెం ఈజీగా ఉండడానికి. సో ఫర్ ప్రాక్టికల్ కంపారిజన్ పర్పస్, ప్రాక్టికల్గా కంపారిజన్ చేసే పర్పస్కి ద ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ తీసుకున్నాం కదా, ద ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అనేది of she, the electrode potential of she is arbitrarily taken as, ఆర్బిటరీగా మనం దాన్ని టేకెన్ యాజ్ 0గా తీసుకుంటాం. యూజ్ అయింది మన దానికి హాఫ్ సెల్ హూస్ పొటెన్షియల్ ఈజ్ అన్నోన్. మనకి ఇప్పుడు మనం ఇక్కడ ఏం చెప్పుకున్నాం, హాఫ్ సెల్ కనెక్టెడ్ టు ఎనీ హాఫ్ సెల్ అయితే అని అనుకుందాం. అప్పుడు మరి ఈ హాఫ్ సెల్ పొటెన్షియల్ అనేది అన్నోన్ అనుకోండి, దాన్ని మనం డిటర్మైన్ చేయొచ్చు. సో దీనివల్ల యూజెస్ ఏంటి, హాఫ్ సెల్ హూస్ పొటెన్షియల్ ఈజ్ అన్నోన్, దీని పొటెన్షియల్ ఏదైతే మనకి తెలియదో అది మనం డిటర్మైన్ చేయగలుగుతాం, దట్ ఈస్ ద పాయింట్. సో దీని లిమిటేషన్స్ వచ్చేసరికి మనము ఇది కన్వీనియంట్ కాదు మనకి అసెంబుల్ చేయడానికి, ఈ ఆపరేటర్స్ వీటిని ఈ స్ట్రక్చర్ ఐ మీన్ లైక్ వాట్ ఎవర్ వీ యూజ్డ్ హియర్ వీటిని మనం ఆపరేటర్స్ అని అంటాం, ఓకేనా, మీకు తెలిసే ఉంటుంది. ఇట్ ఈజ్ నాట్ కన్వీనియంట్, మనం దీన్ని మళ్ళీ ఇప్పుడు యూజ్ చేసేస్తాం, మళ్ళీ మనం దీన్ని నార్మల్గా పెట్టుకోలేం, అది కన్వీనియంట్ అవ్వదు. ఇట్ ఈస్ నాట్ కన్వీనియంట్ టు అసెంబుల్ ద ఆపరేటర్స్. అసెంబుల్ అంటే మళ్ళీ అన్నీ ఒకలాగా పెట్టడానికి అవ్వదు. సెకండ్, అది లిమిటేషన్లో పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఇట్ ఈస్ డిఫికల్ట్ టు మెయింటైన్ ద ప్రెషర్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ HCl. మనం ఇందులో 1 ml HCl సొల్యూషన్ తీసుకున్నాం. ఫస్ట్ పాయింట్ నేను అదే కదా చెప్తాను మీకు, 1 ml HCl సొల్యూషన్ at 25 degrees centigrade అనుకున్నాం. సో ద థింగ్ ఈజ్ it is difficult to maintain the pressure of H2 gas and the concentration of HCl solution. ఈ రెండు డిఫికల్ట్ మెయింటైన్ చేయడానికి, దట్ ఈస్ ద లిమిటేషన్ పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3కి వచ్చేస్తే ఇట్ ఈస్ డిఫికల్ట్ టు గెట్ ప్యూర్ డ్రై హైడ్రోజన్. మనం ఇందులో నుంచి ప్యూర్ డ్రై హైడ్రోజన్ని కానీ ప్యూర్ డ్రై హైడ్రోజన్ గ్యాస్ని కానీ ప్లాటినం ప్లేట్ కానీ ఐడియల్ ప్లాటినం ప్లేట్ని కానీ మనం తీసుకురాలేము మళ్ళీ. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు గెట్ ప్యూర్ డ్రై హైడ్రోజన్ గ్యాస్ అండ్ ప్రిపేర్ ఐడియల్ ప్లాటినం ప్లేట్. మనం వీటి నుంచి తీసుకురాలేం మళ్ళీ అనేది థర్డ్ పాయింట్, ఓకేనా. ద ఇంప్యూరిటీస్ ప్రజెంట్ ఇన్ H2 అండ్ HCl, ఏవైతే ఇంప్యూరిటీస్ ఉంటాయో ఈ H2లో అండ్ HClలో ఏవేవైతే ఇంప్యూరిటీస్ ఉంటాయో, ఇది ప్లాటినం అని చెప్పుకున్నాం, గుర్తుంది కదా మీకు, గుర్తుండాలి ప్లాటినం ఇది. ఈ HClలో ఈ H2లో ఏవైతే ఇంప్యూరిటీస్ ప్రజెంట్ అయి ఉంటాయో ఇవి రెండు ప్లాటినంని పాయిజన్ చేస్తాయి. ఏం చేస్తాయి, ఆ ఇంప్యూరిటీస్ అనేవి ప్లాటినంని పాయిజన్ చేస్తాయి. అండ్ ఏం చేస్తాయి, ఎఫెక్ట్స్ ద ఈక్వలిబ్రియం అట్ ద ఎలక్ట్రోడ్కి ఎఫెక్ట్ అవుతుంది. ఇట్ ఎఫెక్ట్స్ ద ఈక్వలిబ్రియం అట్ ద ఎలక్ట్రోడ్. సో ఇది వచ్చేసి స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ గురించి. నేను జస్ట్ మీరు ఏది ఎగ్జామ్లో రాస్తే మీకు 7 మార్క్స్ వస్తాయో దాని గురించి మాత్రమే చెప్పాను. ఇట్లా ఏమన్నా వస్తే ఇది ఒక్కటి రాస్తే చాలు దీనికి. అండ్ ఒక్కసారి మీరు మళ్ళీ ఒకసారి చూస్తే ఈ వీడియో యుల్ గెట్ సమ్ పాయింట్స్. నేను చదివాను, ఐ వాజ్ లైక్ టెలింగ్ యూ సమ్ పాయింట్స్, ఒక్కొక్కటిగా చదివి చెప్పాను కదా. అవన్నీ మీరు నోట్స్ కావాలంటే యూ కెన్ కమెంట్ డౌన్ నోట్స్ కావాలని చెప్పి, ఆర్ ఎల్స్ నేను ఏవైతే చదివానో అది మీరు నోట్స్ పక్కన పెట్టుకొని ప్రతి ఒక్క పాయింట్ రాసుకుని ఉంటే యుల్ గెట్ ద నోట్స్. దిస్ ఈస్ ద డయాగ్రామ్. ఇఫ్ యూ వాంట్ ద డయాగ్రామ్ ఐ విల్ కీప్ ఇట్ హియర్.
సో ఇదంతా నోట్స్ అనమాట. ఇది స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్. ఇది కనుక రాస్తే అబ్సల్యూట్లీ విల్ గెట్ ద 7 మార్క్స్. సో ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్.